మనకి ఎన్నెన్నో అవసరాలు, మనకి ఎన్నెన్నో అక్కరలు, బాధలు, అనారోగ్యాలు, అట్లాగే మన కుటుంబంలో అనేకులు ప్రభు మార్గంలోనికి రావాలి. మారు మనసు కోసం, వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రభువుని అడిగి పొందుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగలిగిన దేవా, సరిచేయండి ప్రభువా, మమ్మలను సరిచేయండి. శిక్షించగా క్షమించి మమ్మలను సరిచేయండి తండ్రి. తండ్రి మీకు ఎంతకైనాను ప్రభు నీవు నమ్మదగిన దేవుడు. మేమే తప్పిపోవచ్చున్నాం, మేమే పొరపాట్లు చేయించున్నాం. క్షమించండి, క్షమించండి, సహాయం చేయండి నాయన తండ్రి. ఈ పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాలను సరిచేయండి, మా పిల్లలను బాగు చేయండి ప్రభా. స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కుటుంబానికి కావలసిన ప్రతిదీ సహాయం చేయండి. సమృద్ధి మాకు దయచేయన, ఏది పొదువు లేకుండా సహాయమును మాకు అనుగ్రహించమని ప్రతిపాదించున్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, పేరు పేరున ప్రభా, ప్రతి కుటుంబమును ప్రభా దీవించి ఆశీర్వదించండి. చక్కగా నీ మార్గములో నడవటానికి కృప చూపించండి. ఈ మాట వినుటకు నాయన బుద్ధి జ్ఞానము దయచేయండి నాయన తండ్రి. మా పిల్లలను మార్చండి నాయన, మా పిల్లలను మార్చండి. మా పిల్లలకు జ్ఞానము, తెలివి, వివేచన దయచేయండి నాయన. మా పనుల్లో తోడుగుండండి ప్రభా తండ్రి. మా పనుల్లో తోడుగుండండి. మా పరివారితో మీరు ఉండండి నాయన. స్తుతులు, స్తోత్రం 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 నాయన. రక్షణ లేని వారికి, మా కుటుంబాల్లో ఉన్న రక్షణ లేని వారికి, మా రక్త సంబంధులను అందరినీ అయా క్షమించి రక్షించమని బ్రతుకున్నాము. మీ వాక్యములు నడవడానికి కృప చూపించండి అయ్యా. మీ మాటలు వినుటకు కృప చూపించండి, సహాయం చేయండి. వివాహాలు జరగవలసిన వారికి నాయన వివాహాలు జరిపించండి నాయన 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 తండ్రి. ఎక్కడైతే నాయన ప్రభా నాయన మా పిల్లలకు తగిన జీవిత భాగస్వాములను ఏర్పాటు చేయండి. పరిశుద్ధ వివాహాలు జరిపించండి నాయన తండ్రి. మీ వందనాలు. కుటుంబాలను కట్టండి, సహాయం చేయమని బ్రతుకులాడుచున్నాం. అట్లాగే ప్రభా సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించి సహాయం చేయమని బ్రతుకులాడుచున్నాం తండ్రి. మా పిల్లల చదువులో తోడుగుండండి నాయన. క్రమముగా వెళ్ళి చదువుకునే బుద్ధి జ్ఞానము దయచేయండి. చెడు సహవాసాలు నాయన 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 ప్రభా, చెడు సహవాసాలు చేయకుండా మీరే బిడ్డలను కాపాడండి తండ్రి, కాపాడండి. దుష్టుని గద్దించండి, దురాత్ముని గద్దించమని బ్రతిమలాడుచున్నాను ప్రభా తండ్రి. మా కుటుంబాల్లో శాంతి సమాధానము
అయ్యా ప్రభువా సంతోషాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. మా కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బలపరచండి. బలహీనమున్న అయ్యా రాజుగారిని ముట్టి స్వస్థపరచమని ప్రయత్నిస్తున్నారు. నరాలు ఎముకలను మూలుగులను ముట్టండి, అవయాలను ముట్టండి, సరిచేయమని ప్రయత్నిస్తున్నారు. తండ్రి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా ప్రభువా దుష్టుడు ఎవరిని మృంగుదామని ప్రభు గర్జించు సింహములాగా తిరుగుచున్నాడు. కుటుంబాలను పతనం చేయుచున్నాడు, కుటుంబాలను నాశనం చేయుచున్నాడు. ప్రభా దుష్టుడిని ఎరిగిన వారై ముందుకు నడవడానికి సహాయం చేయండి ఆయన. మా కుటుంబాలన్నింటినీ ప్రభా అంచెలంచెలుగా లేవనెత్తండి ఆయన. సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాను. తోడుకొనండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు వందనాలు తండ్రి. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి. హృదయపూర్వకమైన ప్రభునామం కృతజ్ఞతగా చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే పోయిన మంగళవారం ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగినప్పుడు మరి వీళ్ళకు దేవుడు కోసపోయారు. అయ్యగారికి కూడా ప్రార్థన చేయడానికి మనం చేశాం. మరి మంగళవారం పోయినప్పుడు మా అబ్బాయికి సంబంధం మాట్లాడడానికి అయితే పోయినాము. అయితే బుధవారం వాళ్ళు వస్తామంటే మేము మంగళవారం వెళ్ళాము. అయితే వాళ్ళు బుధవారం వచ్చినారు. వాళ్ళు అమ్మాయిలు మన దగ్గరికి ఎందుకు వస్తారంటే అమ్మాయిని ఇస్తాము అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు ఉంటాయి కాబట్టి భోజనాలు తినిపోతేనే మనకు అమ్మాయి ఇస్తామన్నట్ట గ్యారెంటీ. అన్నం తినిపోవడానికి వస్తారు వాళ్ళు. ఫస్ట్లో సెల్ల చేస్తారు బాబుకి, సెల్ల గుర్తుగా చేసి మరి అన్నం తినిపోతారు బాబుకి ఇస్తామని. మరి ఆ విధంగా జరిగింది. చక్కగా పోయే ప్రయాణంలో తోడుకుండి మమ్మల్ని సేవకరంగా నడిపించాడు. పోయిన పనిలో సఫలపరిచినాడు. దేవుని వందనాలు. మరి దేవునికి నామం మహిమ తెచ్చుకున్నట్లు మాకు ఎంతో ఘనంగా నడిపించినాక అందరి బట్టి దేవునికి కృతజ్ఞతగా మరి సాక్ష్యం చెప్తున్నాము. మరి ఇంకా ముందు జరగబోయే మరి కార్యక్రమంలో ఉంది కాబట్టి పెళ్లి విషయంలో కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. చక్కగా బాబు నడిచినప్పుడు దేవునికి మహిమకరంగా మరి ఏం చేస్తారంటే ఏంటంటే సామ్యాలు ఉన్నాడు కదా, ఆటో తీసుకున్నాడు సీల్పడి నెలకు వచ్చి 7,750 అట్లా 24,000. పోయిన నెలలో మేము ఇల్లు అన్ని పడేసి కట్టుకుందామని పోయిన నెల అంతా ఇంటి దగ్గరే ఉన్నాం. అయితే మా బాబు కింద పడ్డాడు బండి మీద నుంచి. పడితే బొట్టేలు ఇరిగిండు బాబు. ఈ సంవత్సరం 10th ఎలా అని అనుకుంటా ఉన్నాను. పడ్డాడు కదా, 4 రోజులు రెస్ట్ కావాలన్నాను. నడిస్తే సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. నా బిడ్డకి ఏం తగ్గింది, దేవుడు దయ వల్ల బాగా నడుస్తున్నాడు. తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను కాబట్టి సాక్ష్యం చెప్తున్నాను. అలాగే దేవుడు స్వస్థపరిచాడు. అలాగే నా ఇష్యూలో అయితే దేవుడు ఎన్నో మేలు చేశాడు. అసలు పని లేదనుకుంది. 5,000 రూపాయలు పని దొరికింది. ఎంతో ఏడ్చారు. నాకు కొడుకులు లేరు, భర్త లేడు. అవుట్ అమ్మాయి పిల్లలను బతికించుకుంటున్నా. నా అల్లుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు ఆయన వదిలిపెట్టి. కొంచెం చేపలు బ్యాగ్ చేసుకున్నాను, పోయాను. చేపలు కూడా తెచ్చుకున్నాను. మీరందరూ నా పని గురించి, చేపల గురించి, నా మనవరాల గురించి, నా కుటుంబాల గురించి మీరు చేస్తే మీ అందరి గురించి నేను శాపము తల
ఆయనే, బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన చేసుకున్నాం. దేవుడు గత నెలంతా మనలను కాచి కాపాడి దాకా మనను సజీవుడిగా ఉంచి మళ్ళా ఫస్ట్ సండే దేవుడి సన్నిధిలో గడపడానికి కృప చూపించారు. అందును బట్టి దేవుడికి వందనాలు. 29, 25 వచ్చింది. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఇచ్చువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. మమ్మలను బలపరచమని బ్రతిమలాడుచున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. అందరితో మాట్లాడి అందరినీ ధైర్యపరిచి బలపరిచి ఆదరించి స్వస్థపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిజముగా అందరము ప్రభువుని విశ్వాసించామా? పరిపూర్ణముగా ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. లేకపోతే నీకు ఉరి, ప్రభువునందు విశ్వాసము పరిపూర్ణంగా లేకపోతే నీకు ఉరి వస్తుంది. ఉరి అంటే ఏంటంటే సంఖ్యలు, కనిపించని సంఖ్యలు అన్నమాట. కనిపించని సంఖ్యలతో నువ్వు సతమతం అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతావు. అందుకని ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచు. అప్పుడు ఈ ఊరి అనేది నీకు ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ డేంజరస్ ట్రాప్ అంట. ఈ భయం అనేది డేంజరస్ ట్రాప్. ట్రాప్ లో పడిపోతారు. మనుషుల గురించి భయపడుతున్నారు. నా దేవుడు నాలో ఉన్నాడు, నేను భయపడను, అక్రమంగా నేను నడుచుకోను, అన్యాయంగా నేను మాట్లాడను, కానీ నేను ధైర్యంగా ఉంటాను. అక్రమంగా మాట్లాడితే, అన్యాయంగా నడుచుకుంటే నువ్వు భయపడాల్సి వచ్చింది. అందుకని పిల్లగా నువ్వు భయపడకుండా ప్రభువును పరిపూర్ణంగా విశ్వసించాలని ప్రభు నామములో నీకు మనవి చేయించున్నాను. ఎప్పటికప్పుడు మెజర్ యువర్ లైఫ్ బై స్క్రిప్చర్. నీ జీవితాన్ని ఈ వాక్యముతో పోల్చుకొని జీవించాలి. మెజర్ యువర్ లైఫ్ విత్ స్క్రిప్చర్ అంటే దేవుని వాక్యముతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. నేను వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా? దేవుడి మాట వింటున్నానా లేదా? నా సొంతంగా నేను చేసుకుంటున్నానా లేదా? మనుషుల మాటలు వింటున్నానా? ఒక్కసారి నీకు నీవు పరీక్షించుకోవాలి. నువ్వు వినాల్సింది దేవుడి మాటే కానీ ఇంకెవ్వరి మాట వినదు. ఏదో అనుకుంటున్నారు, ఏదో చేస్తారు అని నువ్వు అసలు అనుకోకుండా దేవుడు ఏం చెబుతున్నాడో అది చేసుకుంటూ నువ్వు వెళ్ళాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ఎవరు మనుషుల మాటలు వింటున్నారు? మనుషుల మాట వినొద్దు ప్రియులారా. మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట మాత్రమే వినాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. డూ యూ కేర్ వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ? ఇట్ ఈస్ ఏ డేంజరస్ ట్రాప్. మన ఇతరుల గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారని నువ్వు ఆలోచన చేసావా? నువ్వు చిక్కుల్లో పడిపోతావు. దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకెళ్ళి కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ నో ఉండదని ప్రభు నామములో మీకు మనం చేయించున్నాను. పీర్ ప్రెషర్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పీర్ ప్రెషర్ అంటే పీర్ ప్రెషర్ అంటే మనుషుల భయము. మనుషుల భయం మనకి ఉండదు. ఉంటే రోమపత్రిక 12:1-2 రోమపత్రిక 12:1-2 దేవుడు చెబుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. చూసారు, దేవుడు పౌలు గారు బ్రతిమలాడుచున్నాడు. అయ్యా ఇక నువ్వు కొట్టుకాడుతావు. ఈ రోజు మంచి రోజు కాదు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి రూపాంతరం అంటే మారు మనసు అంటే జడవచ్చా? దేవుడు ఏం చెప్తాడే చెయ్యాలి. జనులకు తెలిసి అబ్బబ్బా ఏం తెచ్చుకున్నాడు? పాపము తెచ్చుకున్నాను ప్రభా. సమయంలో మీ ఛాన్స్ అయిపోయింది. మీ ఛాన్స్ ఏం చేశారు? ఏం చేసిన తప్పు ఏంటంటే అక్కడ పోయి అందరినీ నశింపజేయమంటే అక్కడ మంచి మంచి పొట్టేళ్ళు, ఎద్దులు, మళ్ళీ ఆ రాజు తీసుకొస్తారు. దేవుడు ఏం చెప్పాడు? చంపేయమన్నాడు. అసలు ఏది అంటుకోవద్దు అన్నాడు. వీళ్ళు మంచి పొట్టేళ్ళు, మంచి గెత్తలు దేవునికి బలిగా ఇవ్వచ్చని ఇచ్చుకోవడానికి ఒక తోడను చూడండి. ఆ పునపాటుగా భూకంపం వచ్చేసి నేల విడిచి వారిని మృగివేసింది. ఆ మాట వెంటనే హల్లెలూయా. నిర్గమకాండము 32 అధ్యాయం 22 వచనం. అహరోను ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదు. ఎవరంటే వీళ్ళు ప్రజలు ఎటువంటి వారు? దుర్మార్గులు అని నీకు తెలుసు నాయనా. మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయమని ఆయన్ని బలవంతం చేశారు. మాకు ఒక దూడ చేయి. హేరోదు ఆ యొక్క దేశానికి హేరోదు అంటే ఒక అధిపతి. జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్టిస్ట్ నుంచి యోహాను వచ్చి గద్దించాడు తల్లి. నీవు నీ తమ్ముడు వారిని ఉంచుకున్నావు, ఇది తప్పు అని గద్దించాడు. రాజుగానే గద్దించాడు. ఆయన హేరోదు తెలుసు జాన్ ద బ్యాప్టిస్ట్ మంచోడని, ఆయనకు తెలుసు వీడు మంచోడని. కానీ ఆ ఉంచుకున్న జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్కడ వేయించాడు? జైలు వేయించేశాడు. మనుషులకు భయపడి ఈ హేరోదు జాన్ ద బ్యాప్టిస్ట్ ని జైల్లో వేయించేసేసాడు. అంత మాత్రమే కాకుండా ఆ హేరోదు యొక్క బర్త్డే రోజు పండగ చేసుకుంటున్నాడు. ఆ హేరోది అని ఒక తమ్ముడు భార్య కూతురు వచ్చి డాన్స్ చేసిందండి. ఆ బర్త్డే రోజు ముందు డాన్స్ వేసి రాజుగారిని సంతోషపెట్టింది. ఆయన సంతోషంలో అమ్మా నీకేం కావాలో కోరుకో అంతా ఇస్తానన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది? పరిగెత్తుకుంటూ పోయి ఆ అమ్మ దగ్గర పోయి అమ్మ రాజుగారు ఒక కోరిక కోరుకోమన్నాడు, తప్పటిస్తానంటున్నాడు అని. జాన్ ద బ్యాప్టిస్ట్ తల కోరం, బాప్టిస్ట్ నుంచి యోహాను తల కావాలి అని అడుగుతారు. అసలు చూడండి, ఆయన ఊహించలా ఈ కోరిక కోరిందని ఆమె మరి ఎదుర్కొంటూ వచ్చి రాజుగారు నాకు బాప్టిస్ట్ నుంచి యోహాను తల చూడండి ముందు జైల్లో పెట్టించింది, తర్వాత తల తరిగించేసింది. మరి ఏ రోజు కాదు జనులకు తన భార్యకు భయపడి తన తల నరకమని ఆజ్ఞాపించేశాడు. తీసుకొచ్చి ఇచ్చేశాడు. పళ్ళెంలో పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేశాడు. చదువుని మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుంచి మనం చూసినట్లయితే ఈ స్టోరీ అక్కడ హేరోదు తన సహోదరుడి ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకున్నందున యోహాను నీవు నీ సహోదరుని భార్యను చేర్చుకునుట ఇది న్యాయం కాదని గద్దించాడు. ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండేది. చూసావా? అందుకు యోహాను నీతిమంతుడు పరిశుద్ధులకు మనుష్యుడని హేరోదు తెలుసు, యోహాను మంచోడని. అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను.
చూడండి, ఏ రోజు ఆయనను కాపాడుచు వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు మ్మ్. ఏమి చేయను తోచకపోయినను మ్మ్. సంతోషంతో వినుచుండెను. వినుచుండేది. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. తగిన దినం ఒకటి వచ్చాను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం అందు హేరోదు మనుషులకు భయపడి నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను తలను నరికించేసి, అందుకని మనుషుల విషయమై మీరు భయపడదు, ధైర్యంగా ఉండాలని ప్రభు నామమున మీకు మనం చేయొచ్చు. వాళ్ళు ఏదో చేస్తారని మీరు తొందరగా ఆ పని ఈ పని చెయ్యొద్దని ప్రభు నామంలో మీకు మనం చేయాలి. దేవుడి చిత్తమేదో, దేవుడు చిత్తమేదో తెలుసుకొని నడవాలని ప్రభు నామంలో మీకు మనం చేయొచ్చు. ఆత్మను చంపే దేవుడికి భయపడాలి. అవే మనిషికి భయపడదని ధైర్యం. ఈ నెలంతా మమ్మల్ని కాపాడి అభిషేకం ఈ దినాన్ని సమయంలో మమ్మల్ని మాత్రం సచివులతో మరొకసారి ఆరాధించారు. ఇచ్చిన మా ప్రభుత్వ ఎవరైనా విలాసాన్ని బలపరుచుకొని చెప్పబడిన వాక్యం చూపిస్తున్నాం తండ్రి. ఎంతగానో మీకు సంతోషాన్ని పరుచుకొని చక్కని జ్ఞానంతో వివరించిన ప్రతి మాట పొందాలని చూస్తున్నాను. వాక్యం అయినా ప్రతి ఉదయం నామమైన సహాయించింది. నామ పేరు ప్రతి తెలుపులుగా ఇందులో సమయాన్ని మమ్మల్ని మరోసారి చేతులకు అప్పగించుకుని బాబు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద మనకు ప్రభునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి కాచి కాపాడుగా. ఆశీర్వాదం వర్షింపజేయు ఈశా